మార్కెట్స్ సాధారణంగా రెండు రకాలు. ఒకటి బ్లూ ఓషన్ మార్కెట్, రెండోది రెడ్ ఓషన్ మార్కెట్. అవన్నీ మనం ముందు మాట్లాడతాం. ప్రస్తుతానికి రెడ్ ఓషన్ మార్కెట్. రెడ్ ఓషన్ మార్కెట్లో ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సినటువంటి సిగ్నల్ లేదా ఫాలో అవ్వాల్సినటువంటి థంబ్ రూల్ ఏంటి అంటే, యూ మస్ట్ బీ వెరీ కాంపిటీటివ్ ఇన్ యువర్ ప్రైజింగ్. అనగా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ మాస్ మార్కెట్ కాబట్టి మీ యొక్క ప్రైసింగ్ ఏదైతే ఉందో అది మీ కాంపిటీషన్ కంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ వాల్యూ ఆఫరింగ్ ఏదైతే ఉందో అది మీ యొక్క కాంపిటీషన్ కంటే చాలా ఉన్నతంగా ఉండాలి. రైట్? సో కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఒక రకంగా చూసుకున్నట్లయితే మంచిది, బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వ్యాలిడేషన్ దట్ యువర్ ప్రోడక్ట్ హ్యాస్ గాట్ ఎ మార్కెట్. ఆ సమయంలో మీరు ఫోకస్ చేయాల్సింది ఏ విధంగా మీరు బెటర్ వాల్యూని తక్కువ రేట్లో మార్కెట్ ఇవ్వగలరో అనే అంశం మీద మీరు ఫోకస్ చేయాలి. ఇప్పుడు కాంపిటీషన్ ఇంటెన్సిటీ మంచిది కాదు అని ఎస్ అని ఎవరైతే అన్నారో వాళ్ళకు వచ్చిన ఆన్సర్ కూడా నేను చెప్తాను. మీరు కూడా కరెక్టే, కాంపిటీషన్ లేకపోవడం కూడా కరెక్టే. ఎందుకు అంటే దిస్ ఈజ్ అగైన్ కాల్డ్ అ బ్లూ ఓషన్ మార్కెట్. అంటే మీరు తప్పించి ఇంకెవరు లేరు. దాని అర్థం ఏమిటి అంటే యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు బిల్డ్ అ మోనోపాలీ బిజినెస్. ఎందుకంటే ఎవరు లేరు, మీరు ఒక్కరే